మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలోనం తెలియజేస్తాను. పిల్లరా అందరూ బాగున్నారు కదా. ఈరోజు నేను ధ్యానించబోయే అంశం ఏంటంటే, చూడండి, యేసుక్రీస్తు వారు శిలువపై పలికిన 7 మాటలలో 7 మాటలు 7 ఆణిముత్యాలు లాంటివి. 7 మాటలు 7 ఆణిముత్యాలు లాంటివి. మొదటగా 7 మాటల్లో 3 మాటలు ప్రభు మానవులను ఉద్దేశించి పలుకగా, తర్వాత 3 మాటలు దేవుణ్ణి ఉద్దేశించి, తండ్రిని ఉద్దేశించి పెట్టినట్లుగా చూస్తున్నాను ఇక్కడ. తర్వాత 7వ మాట అందరిని ఉద్దేశించి పెట్టినట్లుగా చూస్తాం. ఈ 7 మాటలు. అయితే ఈరోజు నేను 5వ మాట ధ్యానించాలనుకుంటున్నాను. ఏంటది 5వ మాట అంటే, నాకు దాహం మగుచున్నది. ఇది చిన్న మాటగానే అనిపిస్తుంది, కానీ చాలా ప్రాముఖ్యమైనది. నాకు దాహముగా ఉన్నది, నేను దప్పిగొంచున్నాను అని ప్రభు శిలువపై వేలాడుతూ ఈ మాట పలుకుతున్నాడు. ముందుగా తిన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదమస్తుతం దేవా ప్రభా. తండ్రి, ఇంతవరకు నీ ప్రభా మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు తండ్రి నీకు స్తుతులు స్తోత్రములు అర్పించుకుంటున్నాను నాయన ప్రభా. ఇదిగోనైనా మరి మీరు శిలువపై వేలాడుతున్నాను తండ్రి. మీరు పలికిన మరి 5వ మాట కోసం ధ్యానించుకుంటున్నాను నాయన ప్రభా. తండ్రి ప్రభా, ఈ యొక్క వాక్యం ప్రతి ఒక్కరూ విని అర్థం చేసుకొని గ్రహించి మరి ఆ విధముగా మరి మీరు పొందిన ఆ బాధను ప్రతి ఒక్కరూ తెలుసుకునేవారుగా ఉంటకు నీ కృప అనుగ్రహించము. మా ప్రభు నేసిన బ్రతమాలు నమ్మగా అడుగుతున్నాము తండ్రి. ఆమె నాకు దాహం మగుచున్నది. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయము 28, 29వ వచనంలో చూస్తాం మనం. చూడండి, శరీరంలో రక్తం ధారలుగా కారిపోతుంది. ఆయన నీరసించిపోతున్నాడు. అందరూ నీరసించిపోతున్నట్లే ఆయన కూడా నీరసించిపోతున్నాడు. ఎందుకంటే ఆయన కూడా మానవుడిగానే ఉన్నాడు కదా. కనుక ఆయన దాహంతో అల్లాడుతున్నాడు. ఆయన 100% ఆయన మానవునిగా ఉన్నాడు, 100% దేవునిగా ఉన్నాడు ఈ లోకంలో. కానీ మానవునిగానే ఆయన శ్రమలు అనుభవిస్తున్నాడు. దేవునిగా కాదు, దేవునికి మాట కాదు, మానవునిగానే శ్రమలు అనుభవిస్తున్నాడు. ఆయన దాహం ప్రవచనాలు నెరవేర్చకు కూడా దోహదం చేస్తుంది. ఈ 7 మాటలు 7 ప్రవచనాలే. ఈ 7 ప్రవచనాలు నెరవేర్చాడు దేవుడు శిలువలో. 7 ప్రవచనాలను దేవుడు శిలువలో నెరవేర్చాడు. చూడండి, కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే, నా గొంతు పింకు వల్ల ఎండిపోయినది, నా నాలుక అంగిటికి అంటుకొంచున్నది, నేను చచ్చి దుమ్ములో పడి ఉన్నట్లు చేసితివి. కీర్తనలు 69:21లో, వారు నాకు భోజనముకు మారుగా విషమును వసగిరి, నేను దప్పిగా ఉన్నప్పుడు నాకు టికాను ఇచ్చిరి. చూడండి, మానవ మనుగడకు నీరు ఎంతైనా అవసరం కదా. మానవ మనుగడకు నీరు ఎంతైనా అవసరం. ఆహారం లేకుండా మనం కొన్ని రోజులు జీవించగలం. ఆహారం లేకుండా కొన్ని రోజులు మనము జీవించగలం, కానీ నీరు లేకుండా మాత్రం మనం కూడా సాధించలేము. కనుక ఎవరైనా ఇంటికి రాగానే మొట్టమొదట మనం ఇచ్చేది ఏంటి? మంచినీళ్ళు ఇస్తాం కదా. మంచినీళ్ళు తాగండి అంటాం ఏదో మంచినీళ్ళు తీసుకుని కాలు చేతులు బొమ్మ కడుక్కుంది అని నీరు ఇస్తాం. అవి తాగుటకు మంచినీరు అందిస్తాం. కాబట్టి ఈ నీటి విలువ మనకు సరిగా తెలియక చాలా మనం వృధా చేస్తుంటాం. కొన్ని ప్రదేశాల్లో నీరు అసలు లభ్యం కాదు, నీరు అసలు లభించదు. ఎలా అంటే చూడండి, ఈజిప్టు, ఇస్రాయేల్, జోర్డాన్ దేశాల్లో చూసినట్లయితే ఎక్కడ చూసినా
నీరు నీరు కొరతే. అయితే ఆ దేశాల్లో త్రాగే నీటి కంటే పెట్రోలు డీజిల్ ధరలే తక్కువ. అంటే నీటి ధర ఎక్కువ, పెట్రోలు డీజిల్ ధరలే తక్కువ అన్నమాట. అందుకే చూడండి, హోటల్లో అక్కడంట మరి భోజనం చేయడానికి వెళ్ళినప్పుడు వారు ఏం చేస్తారు, భోజనం పెడతారు కానీ గొంతు పట్టుకున్నా సరే త్రాగే నీరు మాత్రం వారు ఇవ్వరంట. త్రాగే నీరు మాత్రం వారు ఇవ్వరు. ఎందుకు అంటే మనం ప్రత్యేకంగా వెళ్ళి ఆ వాటర్ మనం కొనుక్కొని తెచ్చుకోవాలి. కాబట్టి మరికొన్ని ప్రాంతాల్లో అదే లీటర్ నీటికి $2. కాబట్టి ఈ విధముగా నీటి విలువ గురించి మనం నేర్చుకుంటున్నాం. అంటే నీటి యొక్క ఖరీదు ఎంత ఉందో అనేది. అసలు నీరే ప్రాముఖ్యమైనదే. అయితే ఈ నీరు మనకు లభ్యం కాని దేశాలు కూడా కొన్ని ఉన్నాయన్న విషయాలను మనం తెలుసుకుంటున్నాం. అదేవిధంగా మన హైదరాబాద్ నగరంలో కూడా మనం చూస్తాం. హైదరాబాద్ నగరంలో కూడా హుస్సేన్ సాగర్ అది ఒకప్పుడు మంచి నీటి కొలను. అది హుస్సేన్ సాగర్ ఒకప్పుడు అది మంచి నీటి కొలను. అయితే ఇప్పుడు చూసినట్లయితే హుస్సేన్ సాగర్ దుర్గంధముతో కూడి ఉన్నది. దుర్గంధంతో కూడుకొని దుర్వాసనలను వెదజల్లే మృత్యుసాగర్గా మారిపోయింది అది. అసలు అటు వెళ్ళేటప్పుడు అందరూ కూడా ముక్కు మూసుకోకుండా వెళ్ళని వారు ఎవరు కూడా ఉంటారన్నమాట. కనుక ఇక్కడ మూసీ కాలువ ఒకప్పుడు నగరానికి మంచినీటిని సమకూర్చే కాలువ. అది మంచినీటిని సమకూర్చే కాలువ. మరి నేడది ఎలా ఉంది? మురికి నీటితో నిండి ఉంది. అది మురికి నీటి కాలువగా తయారైంది. దీనికి కారణం ఎవరో కాదు, ప్రజలే. దీనికి కారణం ఎవరంటే ప్రజలే. ఒక హైదరాబాద్లోనే కాదు, మన పరిసరాల్లో గ్రామాల్లో నిత్యము మనం నీటిని ఏం చేస్తున్నాం? నీటిని కలుషితం చేస్తున్నాం. కాబట్టి హైదరాబాద్కు వచ్చిన సంవత్సరం వేసవికాలం అంతా కూడా నీటిని ఏం చేయాలి? కొనుక్కోవాల్సిందే. సహజంగా అనేక ప్రాంతాల్లో కూడా మీరు కొనుక్కుంటూనే ఉంటారు. అదేవిధంగా చూడండి, ఇశ్రాయేలుకు నీరు ప్రాణంతో సమానం. అందుకే యేసు ప్రభు అన్నాడు, నా అత్యల్పులలో ఏ ఒక్కరికి గురుక్కెడు మంచి నీరు అందించిన అట్టివారు దేవుని కృపను పొందుతారు అని. నా అత్యల్పులలో ఏ ఒక్కరికి గుక్కెడు మంచి నీళ్ళు అందించినా అట్టివారు దేవుని కృప పొందుతారు అని. కాబట్టి చూడండి, ఇశ్రాయేలు నిర్గమకాండం 17:1-7 చూసినట్లయితే ప్రజలు ఎడారిలో ప్రయాణం చేస్తున్నారు. రేపుదీము కూడా విడిది చేశారు. అక్కడ వారికి త్రాగడానికి నీరు దొరకల. వారు సముద్రము దాటి బయటికి వెళ్ళగానే అరణ్యంలోకి వెళ్ళగానే వారు రేపుదీము కూడా విడిది చేశారు. కానీ అక్కడ వారికి త్రాగడానికి నీరు లేదు. వెంటనే ప్రజలు ఏం చేశారు? యెహోవాకు మోషేకు వ్యతిరేకంగా మొరపెట్టడం ప్రారంభించారు. వీళ్ళ పని అదే కదా, సణుక్కోవడమే కదా. ఏది దొరకకపోయినా సణుక్కోవడమే. మరి ఐగుప్తు నుండి మమ్మెందుకు తోలుకొని వచ్చావు ఐగుప్తు నుండి? అక్కడనే మాకు బాగుండేది, ఇక్కడ దప్పికతో చచ్చిపోవలసి వస్తుందని వాళ్ళు ఏం చేస్తున్నారు? సణుక్కుంటున్నారు. కాబట్టి ఆ సమయంలో మోషే యెహోవాకు ప్రార్థన చేయగా ఆయన ఆజ్ఞ మేర తన చేతికరతో రాతిని కొట్టగా ఆ రాతి నుండి ఏం ప్రవహించింది? నీరు ప్రవహించింది. రాతిని కొట్టగా నీరు ప్రవహించింది. ప్రియులారా, ప్రజలందరి దాహం తీర్చింది నీరు. లేక ప్రజలంతా అసహనము గురి అయ్యి మోషే మీద తిరుగుబాటు చేస్తే అదే నీరు మోషేను ఏం చేసింది? వాగ్దాన భూమికి చేరనీయకుండా అడ్డుకట్ట వేసింది. ముందేమో ప్రభు యెహోవా దేవుడు ఏమన్నాడు? ఆ యొక్క బండను కొట్టు, నీరు వస్తుంది అన్నాడు. రెండవసారి మళ్ళీ ఏమన్నాడు? బండతో మాట్లాడు, నీరు వస్తుంది అన్నాడు. కానీ మరి మోషే
విసిగిపోయిన మోషే, అంత సాత్వికుడైన మోషే ఏం చేశాడు? ద్రోహులారా, మీకు నీరు కావాలా అని చెప్పి 2 సార్లు ఆ బండను పట్టుకొని మోదాడు, కొట్టాడు. అప్పుడు నీరు వచ్చింది. కానీ మరి ఇక్కడ ప్రభువు ఇక వాగ్దాన భూమికి చేరనీయకుండా అడ్డుకట్ట వేసింది ఏది అంటే 2 సార్లు కుట్టినందుకు కాదు, కానీ తన యొక్క ప్రజలను ఏమన్నాడు? ద్రోహులారా అని అక్కడ సంబోధించాడు. కాబట్టి మన నోరు ఎలా ఉండాలి? సరిగా ఉండాలి, మంచి మాటలు మనం మాట్లాడేవారిగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ద్రోహులారా, బిడ్డలను ద్రోహులారా అని సంబోధించడంతో ఏమైంది? మోషే వాగ్దాన భూమికి చేరనీయకుండా అడ్డుకట్ట వేసింది. కాబట్టి యెహోవా కోపాగ్నికి గురయ్యాడు. కాబట్టి నీ వాగ్దాత భూమికి చేరుకోవు అన్న సందేశం అందుకున్నాడు. ఈ విధంగా ప్రియులారా, మరి నీరు గురించి మనము అనేక విషయాలు మనము తెలుసుకుంటాం బైబిల్ గ్రంథంలో. నీటి యొక్క కొరత గురించి కూడా ఇది చిన్న వాక్యమే, కానీ ఎంతో శ్రమతో కూడుకున్న వాక్యం. ఇది చిన్న వాక్యమే, కానీ ఎంతో శ్రమతో కూడుకున్న వాక్యం. నాకు దాహమగుచున్నది. యేసు పలికిన అతి చిన్న వాక్యాలలో ఇది ఒకటి. ఇది ఒక చిన్న వాక్యమే అయినా ఎంతో అర్థవంతమైన వాక్యం. యేసు ప్రభు తండ్రి ప్రణాళికను నెరవేర్చుటకు సువార్త ప్రచారం చేశాడు. ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు, ఆయన ఈ లోకంలో జీవించింది 33.5 సంవత్సరాలు. అయితే 3.5 సంవత్సరాలు ఆయన సువార్త ప్రకటించాడు. ఆయన తండ్రి ప్రణాళిక నెరవేర్చక సువార్త ప్రచారం చేశాడు. ఇది లూకా సువార్త 4వ అధ్యాయం 1-11 వచనంలో చూడండి. ప్రచార ఆరంభంలోనే ఆయన ఏం చేశాడు? 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఎలాంటి ఆహారమైనా భుజించలేదు. చివరికి మంచినీరు కూడా తాగలేదు. 40 రోజులు ఉపవాస ప్రార్థనతో ఆయన ఆకలి కొన్నాడు, దప్పికొన్నాడు. ఆయన బలహీనుడిగా మారాడు అని భావించిన సాతాను ఆయనను తన దాసునిగా మార్చుకోవాలనుకుంది. 3 విధాలుగా శోధించింది కదా. 3 విధాలుగా శోధించింది. ఆయన ఆకలి కొన్నా, దప్పికొన్నా సాతాను ప్రలోభాలకు ఆయన లొంగలేదు ప్రియులారా. కాబట్టి ఇప్పుడు సిలువపై వేలాడుతున్న ప్రభుకి దాహం వేసిందండి. అతి కష్టం మీద నాకు దాహం మగుచున్నది అని పలికాడు. రాత్రంతా జాగరణ, ఒకవైపు 39 కొరడా దెబ్బలు ఆయన శరీరాన్ని ఛిద్రం చేస్తాయి. శరీరాన్ని తలపై మోపిన ముళ్ళ కిరీటం ఆయన బాధలను అధికం చేసింది. ఉదయం ఏమీ భుజించలేదు, త్రాగలేదు. ఆయన భారమైన సిలువ మ్రాణను మోయవలసి వచ్చింది. మధ్యాహ్నం కూడా ఏమీ భుజించలేదు. ఉదయం నుండి ఆయన సిలువకు అంటగొట్టింది ఎన్ని గంటలకంటే ఉదయము 9 గంటలకు ఆయన సిలువకు అంటగట్టారు. అయితే సిలువపై రమారమి 6 గంటలు ఎండలో వేదన పొందాడు. కొరడా దెబ్బలు, సిలువ భారం, ఎండవేడిమి వెరిసి ఆయనకు దాహం వేసింది. యేసు కలువరిగిరి చేరిన వెంటనే చేదు కలిపిన ద్రాక్ష రసాన్ని అందించాడు. ఒక సైనికుడు ఏం చేశాడు? చేదు కలిపిన ద్రాక్ష రసాన్ని అందించాడు. అయితే దానిని ప్రభువు పానం చేయలా. ఎందుకు అంటే చేదు కలిపిన ద్రాక్ష రసము మనిషికి ఏమిస్తుందంటే మత్తునిస్తుంది. చేదు కలిపిన ద్రాక్ష రసం మనిషికి ఏమిస్తుంది? మత్తు ఇస్తుంది. ఆ మత్తులో సిలువ బాధలు మర్చేందుకు ఆస్కారం ఉంటుంది. ఆ మత్తులో సిలువ భారాన్ని మర్చేందుకు ఆస్కారం ఉంటుంది. మామూలుగా చూడండి, ఆపరేషన్ అనుకున్నప్పుడు డాక్టర్స్ ఏం చేస్తారు? మత్తు ఇస్తారు కదా. అప్పుడు ఆ పేషెంట్కి ఏమి నొప్పులు ఏమి తెలియవు. కాబట్టి
ఆ విధంగా ఏ విధంగా డాక్టర్స్ ఆ విధంగా మొత్తం మంది ఇస్తారు, అదే విధంగా శిలువ మరణం పొందే సమయంలో ఖైదీలకు కూడా ఈ మత్తుతో ఉన్న ద్రాక్షారసాన్ని, చేదు కలిపిన ద్రాక్షారసాన్ని అందిస్తారు. అంటే మత్తులో ఉంటే నొప్పి, బాధ, మంట ఏమీ కూడా తెలియదు. నొప్పి మంట తెలిసేలోపు శిలువపై వేలాడుతూ ఉంటారు. ఆ బాధ అధికమయ్యే కొలది ఊపిరి పీల్చడం కష్టమైపోతుంది. ఆ బాధ అధికమైపోయే కొలది ఊపిరి పీల్చడం కష్టంగా మారుతుంది. దాంతో శిలువపై కొట్టబడిన వ్యక్తి తొందరగా మరణిస్తాడు. కాబట్టి ఈ విధముగా ఉదయం 9 గంటల సమయంలో మత్తయి సువార్త 27వ అధ్యాయం 33, 34 వచనంలో ఉదయం 9 గంటల సమయంలో కపాల స్థలమును గొల్గొతా చేరుకున్నారు. చేదు కలిపిన ద్రాక్షారసాన్ని త్రాగనిచ్చారు, కానీ దాన్ని చూసి ఆయన త్రాగుటకు ఇష్టపడలేదు. సాయంత్రం 3 గంటలకు యేసు నాకు దాహం మగుచున్నది అన్నాడు. సైనికులు పులిసిన ద్రాక్షారసంలో నీటిని పాతిని ముంచి హిసోపు కోలకు తగిలించి ఆయనకు అందించారు. యేసు ఆ రసమును అందుకుని సమాప్తమైన తల వంది ప్రాణం విడిచాడు. చూడండి, శిలువ శిక్ష ఆ రోజుల్లో కొత్త ఏమీ కాదు. చూడండి, ప్రతిరోజు 100 మందిని సిలువ వేసేవారంట. ఎవరిని 100 మంది అంటే? దుర్మార్గుల్ని, దుష్టుల్ని, దొంగల్ని, ఇలాంటి వారికి శిలువ శిక్ష తగినదే. మరి మన ప్రభుకి ఆ శిలువ శిక్ష తగినదా? కాదు. ఆయన ఏ నేరం చేశాడని, ఆయన ఏ ఘోరం చేశాడని, ఏ పాపం చేశాడని ఆయన శిలువ శిక్ష విధించారు కదా. కాబట్టి శిలువ శిక్ష ఆ రోజుల్లో కొత్త కాదు. ప్రతిరోజు ఎవరో ఒకరు శిలువ మరణం పొందుతూనే ఉంటారు. కొన్ని పర్యాయాలు 100 మందిని ఒకే రోజు సిలువ వేస్తూ ఉంటారు, 100 మందిని. కానీ ప్రభువుని సిలువ వేసిన రోజు 3 మాత్రమే సిలువ వేశారు. అంటే ప్రభువు పక్కన అటు ఇటు ఎడమవైపున ఒక దొంగ, ఈ కుడివైపున దొంగ, ఈ యొక్క ముగ్గురు మాత్రమే ఆ రోజు సిలువ మీద ఉన్నారు. కాబట్టి సిలువ వేయబడిన వ్యక్తి మరణించే వరకు సైనికులు కాపలా ఉండాల్సిందే. ఆ వ్యక్తి మరణించే వరకు ఆ యొక్క సైనికులు కాపలా ఉంటారు. ఎండనక వాననక తప్పనిసరిగా కాపలా కాయాలి. కాబట్టి అంటే సైనికులు ఏమరపాటుగా ఉంటే ఏమవుతుందో వారికి బాగా తెలుసు. సైనికులు ఎండ వేయడానికి చిలువదింత కాపలా ఉండాలి. కాబట్టి తమతో పాటు పులిసిన ద్రాక్షారసాన్ని కలిపిన నీటి పాత్రను తీసుకుని వెళతారు. అంటే మత్తు వచ్చేసేలాగా అది అందిస్తారనమాట. కానీ ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు, యేసు ఏమంటున్నాడు, నాకు దాహం అవుతుందనగానే ఒకడు నీటి పాతిని రసములో ముంచి 24 ఇంచుల హిస్సోపు కోలకు తగిలించి ఆయనకు అందించాడు. యేసు ప్రభు జీవించినప్పుడు ఎవరు నా పేరున ఒక గురుక్కెడు మంచినీరు అందిస్తారో, గురుక్కెడు మంచినీరు అందిస్తారో అట్టి వ్యక్తి చేసిన ఉపకారం ఊరికే పోదు అన్నాడు. యేసు నాకు దాహం మగుతున్నది అనగానే ఆ సైనికుడు ఏ ఉద్దేశంతో పుట్టిన ద్రాక్షారసాన్ని ఆయనకు అందించాలని తాపత్రయపడ్డాడో కానీ అతను మాత్రము తాను చేసిన కార్యానికి తప్పక తగిన బహుమానాన్ని పొంది ఉంటాడు కదా. తప్పక బహుమానాన్ని పొంది ఉంటాడు. ఇది ఎంతో శ్రమలతో కూడుకున్న వాక్యం. తన జీవించిన సమయంలో ఎవరిని ఏమీ అడగలేదు. ఆయన ఎవరినన్నా అడిగాడా? ఆయనే అందరికీ ఇచ్చాడు. ఆయనే అందరికీ స్వస్థతలు చేశాడు. చనిపోయిన వారిని బ్రతికించాడు. ఆయనే అందరికీ మరి ఆహారాన్ని కూడా పెట్టినవాడు ఆయనే. 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచిపెట్టినవాడు ఆయనే. అందరికి సహాయం చేసినవాడు ఆయన జీవించిన సమయంలో ఎవరిని ఏమీ ఆయన అడగలేదే. అంతా ఇతరుల కొరకే చేశాడు. అందరి అవసరాలు తీర్చాడు కదా. అందరి ఆకలి తీర్చాడు. కొందరు అడిగినప్పుడు వారికి కావాల్సినవి సమకూర్చాడు. పలు పర్యాయాలు అడగకపోయినా వారి అవసరాలను గుర్తించి అవసరాలు తీర్చాడు. కాబట్టి జీవితంలో ఎప్పుడు ఎవరిని ఏమీ అర్థించని వ్యక్తి ఇప్పుడు అశక్తుడై, అసహాయుడై, కాళ్ళు చేతులు
సిలువకు కొట్టబడి ఉన్నాయి. కాళ్ళు చేతులు కుయ్యమానుకు బిగించి వేయగా తనకంటూ ఏమి చేసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. తనకంటే ఏమి చేసుకోలేని నిస్సహాయ స్థితిలో మూగబోయిన గొంతును పెకలించుకొని ప్రిలరా ఆయన హృదయనాదంగా వెలువడింది ఈ వాక్యం. ఆయన హృదయనాదంగా వెలువడింది. అందుకే ఈ వాక్యం ఎంతో శ్రమలతో కూడిన వాక్యం. చిన్న వాక్యమే కానీ ఎంతో అర్థం, లోతైన భావాలతో కూడుకున్న వాక్యం. ఇది చిన్న వాక్యమే కానీ ఎంతో అర్థం, లోతైన భావాలతో కూడుకున్న వాక్యం. ఇక చూసినట్లయితే యేసు ఆత్మల కొరకు దప్పికొన్నాడు. దప్పిక అంటే అది ఇప్పటివరకు మనం నేర్చుకున్నది శారీరక దప్పిక. అయితే యేసు ఆత్మల కొరకు దప్పికొన్నాడు. యేసు దాహము ఆత్మల కొరకు ఏర్పడిన దాహం. యేసు దాహం ఆత్మల కొరకు ఏర్పడిన దాహం. ఆత్మలను రక్షించుటకు ఆయన మరణిస్తున్నాడు. ఆత్మలను రక్షించుటకు ఆయన మరణిస్తున్నాడు. అసలు ఆయన వచ్చిందే ఈ లోకానికి. అందుకే రచించిన వారిని రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడని మనం చదువుకుంటాం లోకాసువార్తలో. కనుక ఆత్మలను రక్షించుటకు ఆయన మరణిస్తున్నాడు. ఆయన వచ్చిందే ఆత్మలను రక్షించాలని. దైవం సృజించిన మానవుల్లో ఏ ఒక్కరిని కోల్పోరాదని ఆయన తాపత్రయం. దైవం సృష్టించిన మానవుల్లో ఏ ఒక్కరిని కోల్పోరాదని ప్రభు యొక్క తాపత్రయం. ఏ ఒక్కరిని కూడా కోల్పోరాదని. అయితే కొన్ని ఆత్మలు ఆయన రక్షణ బహుమానాన్ని సైతం అంగీకరించక ఆరణ అగ్నికి, నరకాగ్నికి, ఆరని అగ్నికి, సాతాను రాజ్యానికి చేరుకుంటున్నాయి. కాబట్టి ఆత్మలు 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 ఇదే ఆయన రక్షణ సందేశం. ఇదే ఆయన రక్షణ సందేశం. ఆత్మలు రక్షించటం, ఆత్మలు రక్షించటం. పాపం నుండి, సాతాను హస్తాల నుండి ఆత్మలు రక్షించాలన్నదే ఆయన సంకల్పం. పాపము నుండి, సాతాను హస్తాల నుండి ఆత్మలను రక్షించాలన్నది ఆయన సంకల్పం. ఆయనను దైవం పంపింది కూడా అందుకే. ఆయనను దైవం పంపింది కూడా అందుకే. దైవ ప్రేమలో ఓలాడు ఆత్మలు, దైవ చిత్తానికి తల వంచిన ఆత్మలు. దైవ ప్రేమలో ఓలలాడు ఆత్మలు, దైవ చిత్తానికి తల వంచిన ఆత్మలు, సోదరులను ప్రేమించే ఆత్మలు, సోదర ప్రేమలో తమను తాము అర్పించుకున్న ఆత్మలు. అన్నీ ఆయనకే సొంతం, అన్నీ ఆయనకే సొంతం. మొత్తం 25వ అధ్యాయం 45లో ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కరికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసితని అని మొక్క అనిస్తున్నాడు. అవి నాకు చేసితని తెలియజేస్తున్నాడు ఇక్కడ. కనుక మరి ఈ దాహం మగుతున్నది అనే విషయంలో మనము నేర్చుకున్నది ఆయన శారీరక దప్పిక, ఆత్మల దప్పిక. ఆత్మలు ఆయన రక్షణ సందేశమే అది. ఆత్మలను రక్షించాలని ఆయన యొక్క తాపత్రయము. కాబట్టి ఆయన యేసుని దాహం ప్రతి ఒక్కరు మారు మనసు పొందుటకే. ఆయన యొక్క దాహము ప్రతి ఒక్కరూ మారు మనసు పొందుటకే. ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలని ఆయన ఆత్మల కొరకు తప్పించాడు. ఆత్మల కొరకు తప్పించాడు. చూడండి, ఎక్కడి నుండి వచ్చాడు. ఎక్కడికి? సమరయ గ్రామానికి వచ్చాడు కదా. అక్కడికి వచ్చి ఆ సమరయ స్త్రీని రక్షిస్తే ఆ సమరయ స్త్రీ ఆయనకు సందేశం విని మారు మనసు పొంది ఊరి అంతటిని రక్షణలోనికి ఆమె నడిపించింది. అదేవిధంగా సేనాను చూస్తాం. ఆయన కొరకు ఎంత దూరం ఆయన వెళ్ళాడు. ఆయన కొరకు ఆయన రక్షించాడు. ఆయన రక్షించబడి అనేక మందికి సువార్తను అందించగలిగాడు. మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనం రక్షించబడ్డామా? మనం రక్షించబడిన తర్వాత దేవుని సువార్తను మనం అనేక మందికి మనం తెలియజేస్తున్నామా? తెలియజేసేవారిగా ఉంటున్నామా? కొంతమందికి తెలియజేయాలంటేనే భయం. దేవుని సువార్తను తెలియజేయాలంటేనే భయం కొంతమందికి. కాబట్టి ప్రియులారా, మరి ఆయన ఆత్మల కొరకు తప్పించాడు.
ఇరుకైన మార్గంలో ప్రయాణించని ఆత్మల కొరకు తప్పించాడు. ఇరుకైన మార్గంలో ప్రయాణించని ఆత్మల కొరకు పరితపించాడు. అంటే విశాల మార్గం ఎన్నుకున్న వారు ఎవరు? సాతాను రాజ్యంలో చేరేవారు. ఇరుకైన మార్గంలో ప్రయాణించేవారు దేవుని మార్గంలో చేరినవారు. ప్రతి ఒక్కరు ఇరుకైన మార్గంలో ప్రవేశించాలని సూచించాడు. ప్రతి ఒక్కరూ ఇరుకైన మార్గంలో ప్రవేశించాలని తెలియజేశాడు. చూడండి, లోకాసు వార్త 15వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు చూసినట్లయితే, 100 గొర్రెలలో ఒకటి తప్పిపోతే ఆ గొర్రెల కాపరి ఏం చేశాడు? మిగతా 99ని అరణ్యంలోనే వదిలి వెళ్ళి తప్పిపోయిన గొర్రెని వెతికాడు. అది దొరకగానే ఆయన ఆనందము ఎంతో తెలుసా? ఆయన దొరకగానే ఆయన ఆనందం ఎంత. కాబట్టి మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల విషయంలో కంటే ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలో దూతలు ఎంతో సంతోషిస్తారని ప్రభువు తెలియజేస్తున్నాడు. కాబట్టి అదేవిధంగా ఒక పాపాత్ముడు హృదయ పరివర్తన చెందితే పరలోక రాజ్యంలో అంటే ఎంతో ఆనందం కలుగుతుందట. ఈ మారు మనసు అక్కర్లేని 99 మంది అనే 99 మంది మారు మనసు అక్కర్లేని 99 మంది కంటే ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకంలో ఎక్కువ ఆనందం ఉంటుంది అంటున్నాడు. అదేవిధంగా ఒక స్త్రీ, అదే మత్తయి సువార్తలోనే 3 ఉపమానాలు ఒకే చోట ఉన్నాయి. అయితే ఒక స్త్రీ తన వద్ద 10 నాణ్యములలో ఒకటి పోగొట్టుకుంటే ఎంతో శ్రమించి, ఒక నాణ్యమే కదా పోయింది, 9 నాణ్యాలు ఉన్నాయి కదా అని అనుకోలేదు. కానీ ఒక స్త్రీ తన వద్ద 10 నాణ్యములలో ఒకటి పోగొట్టుకుంటే ఎంతో శ్రమించి దానిని వెతికి పట్టుకున్నప్పుడు ఏం చేసింది? చుట్టూ ఉన్న వారిని చేరుకుని వారికి చెప్పి ఎంతో సంతోషించినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు ఆమెకి కలిగిన ఆనందం కంటే హృదయ పరివర్తన చెందిన ఒక పాప విషయమే పరలోకంలో దూతలు అమితంగా సంతోషిస్తారంటున్నాడు. అదేవిధంగా లోకాసు వార్త 15వ అధ్యాయంలోనే ఆ చివరి ఉపమానం 15వ అధ్యాయంలోనే మనకు ఎవరు కనిపిస్తారు? తప్పిపోయిన కుమారుడు కనిపిస్తాడు. ఎందుకు తప్పిపోయాడు? ఆయన యొక్క దుర అలవాట్ల వలన తన వాటాలను తీసుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడో దొరపు కొండలు నునుపు అంటారు చూడండి, ఆ విధంగా దూర దేశాలకు వెళ్ళిపోతే అక్కడ ఏదో సంతోషం ఉంటుందనుకున్నాడు. తన డబ్బు అంతా తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ డబ్బు అన్నంతవరకే కదా స్నేహితులు ఉండేది. బెల్లం చుట్టూ ఈగలు వాళ్తాయి అన్నట్టుగా డబ్బు ఉన్నంతసేపే తన చుట్టూ స్నేహితులు ఉన్నారు. డబ్బు అయిపోయింది, ఏం లేదు, అందరూ విడిచి వెళ్ళిపోయారు. ఇప్పుడు అది తినడానికి ఏమీ లేదు ఆయనకి. ఆ తప్పిపోయిన కుమారుడికి తినడానికి ఏమీ అక్కడ లేదు. పందులు తినే పొట్టు కూడా అతనికి దొరకలేదు ప్రియులారా. కాబట్టి ఈయన తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ ఆ తండ్రి అతను వృధా చేసి సర్వస్వాన్ని కోల్పోయి తిండి లేక ఒక బానిసగా మారి ఆ పిదప పశ్చాత్తాపడి తండ్రిని చేరుకున్నాడు. ఎందుకు చేరుకున్నాడు? నా తండ్రి ఇంట అనేక మంది స్నేహితులు సేవకులు ఉన్నారు కదా, వారికి సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది, నాకు ఇక్కడ ఆహారమే లేదు, నేను వెళ్తాను, నేను పశ్చాత్తాపడతాను, నా తండ్రి దగ్గరికి వెళ్తాను అని తండ్రి దగ్గరికి వచ్చాడు. అంటే తండ్రి ఎదురు చూస్తున్నాడు. తండ్రికి ప్రేమ లేదని కాదు, నా బిడ్డ తన బిడ్డ తన దగ్గర రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. అది తన బిడ్డ తన దగ్గర రావాలని తండ్రి ఎదురు చూస్తున్నాడు. వస్తాడు, నా బిడ్డ నా దగ్గరికి వస్తాడని ఎదురు చూస్తున్నాడు. ఆయన ఆ కొడుకు అంత దూరంలో ఉండగానే పరిగెత్తుకుని వెళ్ళాడు తండ్రి. వెళ్ళి కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. చూసారా మరి ఆ తండ్రి ప్రేమ అది. అయితే తండ్రి ఆ కుమారుని ఆలింగనం చేసుకున్నాడు. చనిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడని ఏం చేశాడు? పట్టు వస్త్రాలు ధరింపజేసి గొప్ప విందును కూడా ఇచ్చాడు. ఈ 3 ఉపమానాలను మత్తయి సువార్తలో మనం చూస్తాం 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు. కాబట్టి తప్పిపోయిన వ్యక్తుల కొరకు యేసు దాహము కొన్నాడు. అర్థమైందా? దాహము కొన్నాడు. తప్పిపోయిన వ్యక్తుల కొరకు యేసు దాహము కొన్నాడు. పాపాత్మల మన మారు మనసు పొందాలని ఆయన దాహము కొన్నాడు.
పాపాత్మలు కూడా మారుమనసు పొందాలని ఆయన దాహముగా ఉన్నాడు. ప్రతి ఒక్కరూ ఆయన బోధనలను ఆలకించి పాటించాలని దాహముగా ఉన్నాడు. ఆయన బోధలు ఎన్నిసార్లు 3.5 సంవత్సరాల్లో ఎన్ని బోధలు చేసి ఉంటాడు. కాబట్టి ఆయన బోధలు విని మారుమనసు పొందాలని ఆయన దాహముగా ఉన్నాడు. ప్రతి ఒక్కరూ రక్షణ సందేశాన్ని తమ జీవితాలకు అనువదించుకోవాలని దాహముగా ఉన్నాడు. కాబట్టి నేడు క్రైస్తవ్యం అంటే పేరు మార్పు కాదు. క్రైస్తవ్యం అంటే మనసు మార్పు. పేరు మార్పు కాదు, మనసు మార్పు, మన ఆలోచనల మార్పు, మన దేవుని విధానంలో మార్పు. మన ఆలోచనల మార్పు, మన దేవుని విధానంలో మార్పు. క్రైస్తవ్యం అంటే అవివేకవంతులైన కన్యకల వలె కాకుండా వివేకవంతులైన కన్యలను పోలి ఉండడమే. ఇది మత్తయి 25వ అధ్యాయంలో చూస్తున్నాం. అంటే బుద్ధిగల కన్యకల్లాగా మనం ఉండాలి, కానీ బుద్ధి లేని కన్యకల్లాగా మనం ఉండవద్దు. అందుకే యేసు దప్పికగా ఉన్నాడు. ఆత్మల రక్షణ అనే దాహం తెచ్చుకునేందుకు ఏమన్నాడు? నాకు దాహం మగుచున్నది అన్నాడు. నాకు దాహం మగుచున్నది అన్నాడు. అదే విధంగా చూడండి, యేసు ఆత్మల కొరకు పరితపించాడు. అదే చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో సృష్టి ఆరంభం నుండి ఆయనకు దాహం మగుతూనే ఉన్నది. ఇది మధ్యలో వచ్చిన దాహం ఏమి కాదు. సృష్టి ఆరంభం నుండి ఆయనకు దాహం మగుతూనే ఉన్నది. ఆదాము అవ్వలు చేసిన పాపం దేవుని అనంత కోపానికి గురయ్యాడు. ఆదాము అవ్వలు పాపం చేసి దేవుని యొక్క కోపానికి గురయ్యారు. వారి తప్పిదానికి శిక్ష విధించిన తన కుమారుని భూమికి పంపిస్తానని ఆయన ప్రతి ఒక్కరిని రక్షిస్తాడని అప్పుడే ఆయన దాహము ప్రారంభమైంది. అప్పటి నుంచి దాహం ప్రారంభమైంది. అర్థమైందా? అప్పటి నుండే దాహం ప్రారంభమైంది. అదే విధంగా యేసు ఆత్మల కొరకు పరితపించాడు. ఇక మన మదర్ తెరిసా మనకు తెలుసు కదా, ఆమెకు కూడా నాకు దాహం మగుతున్నది అనే వాక్యం అంటే ఆమెకు చాలా ఇష్టమంట. నాకు దాహం మగుతున్నది అన్న వాక్యం అంటే చాలా ఇష్టమంట. అందుకే ఆమె స్థాపించిన సభ కన్యా స్త్రీలు ఎక్కడ కన్వెన్షన్ ఏర్పాటు చేసిన వారి ప్రార్థనాలయాలు శిలువ స్వరూపం ప్రక్కనే ఈ వాక్యాలు దర్శనమిస్తాయి. వారి ప్రార్థనాలయాల ప్రక్కనే ఈ యొక్క వాక్యాలు దర్శనమిస్తాయి. యేసు శిలువ పైన వేలాటకు ముందు ఈ విధంగా దైవ మనసములో వాసమై ఉంటున్నాడు. అంటే మనసము అతి పవిత్రమైన స్థలంలో మనసం ఉంటుంది కదా. దైవ మనసంలో క్రీస్తు ప్రతి ఒక్కరిని తన వద్దకు ఆహ్వానిస్తున్నాడు. అందుకే అతి పవిత్రమైన స్థలంలోకి ఎవరు కూడా వెళ్ళకూడదు. కాబట్టి ఆత్మల రక్షణ అనే తన దాహాన్ని తీర్చుకుంటూ మన అందరినీ భాగస్వాములు కమ్మని పిలుస్తున్నాడు ప్రియులారా. ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను. లూకా సువార్త 10వ అధ్యాయము 1-2 వచనాలు చూసినట్లయితే సువార్త ప్రచారంకే దప్పికగొన్నాడు. యేసు సువార్త ప్రచారం నిమిత్తము తప్పికగొన్నాడు. రేయింబగళ్ళు తిండి నిద్ర లేకుండా ఒంటరిగా బోధించాడు. సువార్త ప్రచారం అందరికీ చేరాలని, ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలని, ఎవరు తప్పిపోవడం ఆయనకి ఇష్టం లేదు, ఎవరు నాశనం అయిపోవడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి మరి తను వెళ్ళవలసిన గ్రామాలకు శిష్యులను 2 చొప్పున పంపించాడు. తను వెళ్ళవలసిన గ్రామాలకి శిష్యులను 2 చొప్పున పంపించాడు. పంట విస్తారం కానీ పనివారులు తక్కువ కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసిందిగా యజమానిని ప్రార్థించమని పలికి వారికి తగ్గ సూచనలు ఇచ్చి సువార్త ప్రచారానికై పంపాడు. ఆయన చూడండి, ఆయన సువార్త ప్రచార దాహం ఇంకా తీరలేదు. అందుకే ఆయన మరణము జయించి తర్వాత అపోస్తలులకు శిష్యులకు దర్శనమిచ్చి వారి విశ్వాసాన్ని బలపరిచి చివరిగా తన తండ్రి సన్నిధికి వెళ్ళే సమయంలో ఏమన్నాడు? మార్కు సువార్త 16వ అధ్యాయం 5-16లో మీరు ప్రపంచమందంతా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధించండి. అంటే మీరు
లోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి.